హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. తిరుపతి వ్లాగ్స్ అన్నీ చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా తిరుపతి వ్లాగ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా కంటిన్యూషన్ నా డైలీ లైఫ్ అనమాట. నేను రెసిపీ షేర్ చేసుకోక చాలా రోజులు అవుతుంది కదా. మీ అందరికీ హల్వా అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే హల్వాలో సొరకాయ హల్వా అంటే చాలా ఇష్టము. చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా, కాకపోతే కొంచెం టైం టేకింగ్. సో చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. సో అదే సొరకాయ హల్వా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను. ఏదైనా పర్లేదు, మీకు కప్పు కొలతల్లో తీసుకోవచ్చు, మనకి కాయ అనే కాదు. నేనైతే ఇక్కడ పెద్ద సొరకాయ తీసుకున్నా. మంచి లేత తీసుకోండి, కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట, లేకపోతే ఉడకడానికి టైం పట్టేస్తుంది. ఇక్కడ మంచి లేతది సొరకాయ తీసుకున్నాను. దాన్ని మొత్తం కూడా ఇలా చెక్కేసుకొని మధ్యలో పోర్షన్ ఉంటుంది కదా, మనకి పిక్కలు ఏమైతే ఉంటాయో అది తీసేసుకుంటున్నాను అనమాట. పిక్కలు లేకపోయినా పర్లేదు, కొంచెం ఉంటే వదిలేసేయండి. పిక్కలు ఉన్నంత వరకు పైన వరకు తీసేసి మొత్తం కూడా ఈ విధంగా మొత్తం తురిమేసుకుంటున్నాను సన్నగా. మీరు ఇన్ కేస్ తురుముకోలేను అనుకుంటే కనుక మిక్సీ పట్టేసుకోండి. కొంచెం కచ్చా పచ్చగా పట్టేసుకుంటే సరిపోతుంది, నార్మల్గానే ఉంటుంది. అలా అయినా బాగానే ఉంటుంది. లేదనుకుంటే ఇలా అయితే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ మొత్తం కూడా తురిమేసుకున్నాను నీట్గా. నాకు ఇది నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ కప్పుతో 2 కప్పులు సొరకాయ తురుమైతే వచ్చింది. ఇది మొత్తం మనకి సొరకాయ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా మనకి ఈ వెజిటేబుల్లో. ఈ వాటర్ అనేది మొత్తం కూడా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. మనం వాటర్ అంతా పిండేసుకుంటే మనకి ఏంటంటే సొరకాయ హల్వా ఫాస్ట్గా అయిపోతుంది. వాటర్ లేకపోతే మనం ఎక్కువ మగ్గబెట్టినప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి, మనకి ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. అందుకోసమనే నేను ఇక్కడ మిగిలిన పైన తక్కువ ఉంటుంది కదా, ఎక్కువ చెక్కలేమో, అది తురిమినప్పుడు గీసిపోతూ ఉంటాయి. పైన మిగిలింది ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. మిగిలిందంతా కూడా తురిమేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి. ఇంకా అలాగే మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కకి. మీ అందరికీ నా రెసిపీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే తిరుపతి వీడియోస్ కూడా చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. ఇంకా అలాగా తిరుపతి ట్రిప్ అలా అయిపోయింది. కొంచెం ఒక 2 days అయితే రెస్ట్ తీసుకున్నాము. బాగా అక్కడ చలి ఎక్కువ ఉంది తిరుపతిలో. ఇంకా మనకు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. లక్కీ కూడా అస్సలు హెల్త్ బాగాలేదు 2 days వరకు. ఇంకా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా గ్యాప్ అయితే తీసుకున్న తర్వాత నేను ఈ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను, తిరుపతి వ్లాగ్స్. ఇంకా ఈ సొరకాయలన్నీ కూడా ఇలాగ డ్రైన్ అవుట్ చేసుకుంటున్నాను. వాటర్ చూసారు ఎంత వాటర్ వస్తున్నాయో. అదే మనం ఇది ఉడకబెట్టినప్పుడు అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. సో ప్రాసెస్ లెంతీ అయిపోతుంది. ఇలా అందుకోసమే ఇలా చేసేస్తున్నాను. మీరు హ్యాండ్తో ప్రెస్ చేయలేదనుకుంటే కనుక ఒక క్లాత్లో వేసేసి మొత్తం కూడా గట్టిగా పిండేస్తే మనకి క్లాత్లోంచి వాటర్ అయితే వచ్చేస్తాయి, ఈజీగా అయిపోతుంది. నేను ఇంకా క్లాత్ ఏం పెట్టలేదు, ఇట్లానే చేతితోనే పిండేసాను. మనకి ఈజీగానే వచ్చేస్తుంది వాటర్. పెద్ద ఎక్కువ ప్రెస్ చేయవసరం లేదు, మెల్లగా ఇట్లా అన్నా సరే వచ్చేస్తాయి. మొత్తం అలా వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసుకున్నాను. చూసారా వాటర్ అయితే ఎంత వచ్చినాయో. ఇంకా వాటర్ మనకి యూజ్ లేనట్టే. ఇంకా వాటర్ని అయితే తీసేసాను మొత్తం. చాలా వాటర్ అయితే వచ్చినాయి. ఇంత వాటర్ మనం ఇంకా మగ్గపెట్టి చేయాలంటే చాలా టైం ప్రాసెస్ కదా. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. మీరు ఇలా డ్రైన్ అవుట్ చేసుకోండి, మీకు సింపుల్ అయిపోతుంది, రెసిపీ ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా వాటర్ అన్ని తీసేసిన తర్వాత నేనైతే ఇవి 2 cups వచ్చినాయి నాకు. ఈ సొరకాయ హల్వా మొత్తం కూడా నాకు 2 కప్పుల నిండా వచ్చింది కరెక్ట్గా. మీరు కప్పుల్లో కొలత చూసుకోండి. మీకు సొరకాయ అంత తెలియలేదు అనుకుంటే కనుక కప్పుల్లో కొలత చూసుకుని సరిపోతుంది మీకు. ఇక్కడ నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసేసుకొని జీడిపప్పు ఒకటే వేసాను. జీడిపప్పు బాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటున్నాను పక్కకి. ఇన్ కేస్ మీరు ఇష్టం ఉంటే కనుక మిగతా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను హల్వాలో ఎక్కువ కిస్మిస్ అనేది ఇష్టపడను, సో అందుకోసమే జీడిపప్పు ఒకటే వేసుకున్నాను. అదంతా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. మళ్ళీ అవి ఫ్రై చేసిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ కప్పుతో 2 కప్పులు అయినాయి నాకు. 2 కప్పులు సొరకాయ తురిమేసేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేయాలండి. ముందే చెప్తున్నాను, చాలా టైం పడుతుంది. అంతా కూడా వాటర్ వచ్చి మంచిగా డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు కూడా
మంచిగా ఉంచాలి. అప్పుడే మనకి హల్వా అనేది టేస్ట్ బాగా వస్తుంది అనమాట. లేకపోతే అదంతా వాటర్ తగులుతూ ఉంటుంది, మనకు అంత తిన్నప్పుడు అంత టేస్ట్ అనిపించదు. అదే 2 కప్పులు సొరకాయ తురుము వచ్చిందని చెప్పాను కదా, దానికి నేను ఒక కప్పుకి షుగర్కి కొంచెం వెళ్తుంచాను, కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇన్ కేస్ మీరు టేస్ట్ చూసుకొని ఇన్ కేస్ తర్వాత సరిపోలేదు అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 1 కప్పు షుగర్ తక్కువ వేసాను, 1 కప్పుకి ఇంకా తక్కువ వేసుకున్నాను. షుగర్ కూడా యాడ్ చేస్తాను. చాలాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. మనకి ఇంతకుముందు వచ్చిన వాటర్ కన్నా ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఎక్కువ వస్తాయి అనమాట. సో అలా బాయిల్ అవ్వాలి. సొరకాయ మొత్తం కూడా మనకి మెత్తగా ఉడికిపోవాలి. తిన్నప్పుడు మనకి గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదు కదా, సో ఆ వాటర్లోనే బాయిల్ అయిపోవాలన్నమాట. మళ్ళీ మనం స్పెషల్గా వాటర్ వేసి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ షుగర్తో వేసిన తర్వాత వచ్చిన వాటర్తోనే మొత్తం బాయిల్ అయిపోతున్నాయి. ఇంకా అలాగా మొత్తం బాయిల్ అయిపోతుంది అనమాట. అలా బాయిల్ అయితేనే మనకి ఇంకా టేస్ట్ బాగా అనిపిస్తుంది, మెత్తగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని పాలు, ఒక చిన్న గ్లాస్ పాలు అయితే కాచి చల్లారి పెట్టుకున్నానండి. వేడిగున్నా పర్లేదు, లేకపోతే చల్లారిపోయినా పర్లేదు. కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఇన్ కేస్ మీకు కావాలంటే క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేస్తే కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇన్ కేస్ క్యారెట్ ఎవరైనా ఇష్టపడలేకపోతే కనుక ఇలా సొరకాయతో ఒకసారి ట్రై చేయండి. నేనైతే క్యారెట్ అంత ఇష్టపడను, నాకు సొరకాయతో ఇష్టం అనమాట. ఇక్కడ చూసారా ఇంకా వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ అన్నీ కూడా డ్రైన్ అవుట్ అయిపోవాలి. మనకి బాగా వాటర్ అన్నీ అయిపోయి సొరకాయ మొత్తం కూడా దగ్గరికి అయిపోవాలి. షుగర్ మొత్తం సొరకాయకి పట్టి దగ్గరికి హల్వా టెక్స్చర్ వచ్చేయాలన్నమాట. ఇలా ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేయాలి. నేను ఇలాగ వచ్చిన తర్వాత నేను లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఇన్ కేస్ మీకు షుగర్ సరిపోలేదంటే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకొని కాసేపు ఉంచండి, ఇంకా సరిపోతుంది. లేదు షుగర్ సరిపోయింది అనుకుంటే ఇక్కడితో దింపేసుకోవచ్చు. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. మీ అందరికీ కూడా నా రెసిపీస్ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేదైనా మంచి మంచి వెరైటీ రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలంటే కనుక కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది చెప్పండి. మనం ఆల్రెడీ 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ హల్వా రెసిపీ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. నాకైతే చాలా ఇష్టము. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు క్రేవింగ్ అనమాట, సొరకాయ హల్వా చాలాసార్లు చేసుకొని తిన్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.